అందరికీ గుడ్ మార్నింగ్ మిత్రులారా. ఒక తహసీల్దారు తనకుండే రెగ్యులర్ విధులతో పాటు కొన్ని మెజిస్ట్రియల్ పవర్స్ కూడా ఉంటాయి. ఆయనను ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అంటారు. తాలూకా స్థాయిలోనే కొంతమంది జడ్జీలు ఉంటారు, వాళ్ళను ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అంటారు. ఆయన పూర్తి స్థాయి మెజిస్ట్రియల్ అధికారాలే ఉంటాయి. తహసీల్దార్ పైన సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, ఆ పైన అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, ఆ పైన కలెక్టర్ను డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటారు. వీళ్ళ దగ్గర ఎక్కువ శాతము భూమి సంబంధిత కేసులు పెండింగ్ ఉంటాయి. అప్పుడప్పుడు ఎలక్షన్లో భాగంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి బైండ్ ఓవర్ కేసులు ఉంటాయి. అప్పుడప్పుడు వీళ్ళు కొన్ని శవ పంచనామాలు కూడా వెళ్తారు, అది వేరే టాపిక్. మిత్రులారా, మొన్ననే తిరుపతిలో దామినేడు ప్రాంతంలో ఒక జ్యుడిషియల్ అకాడమీని ప్రారంభించారు. ఆ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 53వ జడ్జి గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, కోర్టుల్లో ఆ వారి కోర్టులోనే దాదాపు 92,000 పైచిలకు పెండింగ్లో ఉన్నాయి. దేశం మొత్తంలో దాదాపు అన్ని హైకోర్టులలో కలిపితే అన్నీ ఒక 66 లక్షల కోటి వరకు ఉన్నాయి. ఇంతగానం పెండింగ్ ఉంటే ఎట్లా అనే దాని మీద తను కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ, వీటి పరిష్కారానికి కేవలం కోర్టులు మాత్రమే కాదు, మీడియేటర్లు మధ్యవర్తిత్వంతో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి, ఖర్చు లేకుండా తక్కువ సమయంలో కక్షిదారులకు న్యాయం చేకూరుతుంది అనేది అభిప్రాయం వెలువచ్చాడు. ఆయన ఒక మంచి మాట ఏమన్నాడంటే, కోర్టు అనేది ఒక హాస్పిటల్ లాంటిది. పౌరుడు బాధతో వస్తాడు, ఇమ్మీడియట్గా కొంత రిలీఫ్ ఇవ్వాలి, మనం కొంత సంతోషిస్తాడు. ఆ తర్వాత అతన్ని సంబంధించినటువంటి సమస్యను డీటెయిల్గా స్టడీ చేసి కొంత డయాగ్నైజ్ చేసి అవసరం అనుకుంటే మధ్యవర్తి ద్వారా అయ్యేటట్టు ఉంటే మధ్యవర్తులకు అప్పచెప్పి, ఆ మధ్యవర్తి మీద నమ్మకం ఉండాలి, నమ్మకమైన వ్యక్తి ఉండాలి, విశ్వాసం కలిగిన వ్యక్తి ఉండాలి. వాళ్ళు ఇచ్చిన తీర్పు పట్ల కోర్టు ఒక సరి అయిన డిగ్రీ ఇవ్వగలిగే సత్తా ఉండేటట్టుగా చూస్తే బాగుంటుందని అన్నారు ఆయన. ఇట్లయితే ఎట్లయిదండి, ఓన్లీ అలహాబాద్ కోర్టులోనే 12 లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 5 లక్షల పైచిలకు. నాకు గుర్తున్నంత వరకు 2,48,000 తెలంగాణలో ఉంటే 2,45,000 ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మనకు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కువ ఫైల్ అవుతాయి. అందుకనే ఆయన స్పష్టంగా ఏం చెప్పిండంటే, ఈ చిన్న ఒక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ స్థాయి నుంచి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా తర్వాత సబ్ కోర్టు ఉంటుంది, జిల్లా కోర్టు ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంటుంది. ఇవన్నీ కలిపితే కూడా ఎన్ని వేల లక్షల కోట్లు కేసులు పెండింగ్ ఉన్నాయి. బార్ను హైకోర్టు కానీ, జిల్లా కోర్టు కానీ, సబ్ కోర్టు కానీ, ప్రతి కోర్టుకు బార్ అసోసియేషన్ అంటాం, అడ్వకేట్లు అంతా కలిపి ఒక అసోసియేషన్ ఏర్పడతారు. వీళ్ళందరూ కూడా జడ్జి గారితో కలిసిమెలిసి ఉంటారు. వీళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కానీ, వీళ్ళు ఇచ్చేటువంటి ఇన్పుట్ కానీ, వీళ్ళిద్దరు కలిసి సమన్వయంగా పనిచేస్తే మీరిద్దరు కలిసి మీ దగ్గరికి వచ్చే పిటిషనరు ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తారు. అది చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంది. అక్కడికి వస్తే ఏ రకమైన మౌలిక సదుపాయాలు లేవు, ఎవరూ మాట్లాడరు. ఒక కక్షిదారు వస్తే అక్కడ ఏమీ దొరకదు. ఇవన్నీ పక్కన పెడితే ఈ మీడియేషను తర్వాత ఆర్బిట్రేషన్ అంటే కూర్చోబెట్టి మాట్లాడేటప్పుడు మనం మీ ఊరి కాడ పోయినరి, వెనకటికి ఏం జరిగేది, కోర్టులు లేనప్పుడు కులం పంచాయతీ, కులంలో పెద్దలు ఇద్దరు ఉండేవాళ్ళు, తప్పు చేసిన వాడికి ఇంత దండ వేసి ఆ రోజు సాయంత్రం అంతా కలిసి కూర్చొని మాట్లాడుకొని తీర్పులు ఇచ్చేవాళ్ళు, అయిపోయేది. అక్కడ కూడా పొరపాట్లే జరిగేవి. కానీ ఇక్కడ అదే జరుగుతుంది కదా. జనరల్గా ఉండే సామెత ఏంటి, అడ్వకేట్ కష్టపడుతూ ఉంటాడు, టేబుల్ మీకు వెళ్తుంది, అప్ అండ్ డౌన్ ఆర్గ్యూ చేస్తూనే ఉంటాడు, జడ్జి గారు ఇద్దరి వాదన వింటాడు, ఎట్లా ఇష్టం ఉంటే అలా ఆర్డర్ ఇస్తారు, అది క్లయింట్ అదృష్టం. ఓడిపోయిన ఆయన కోర్టులో ఏడిస్తే గెలిచిన ఇంటికి పోతే ఇది నానుడి గత కాలం. అంటే ఈ ఊరు పంచాయతీలు ఎంతనో ఈవెన్ చిన్న కోర్టు నుంచి పై కోర్టు దాకా జరిగేది అదే. చివరికి కాంప్రమైజ్. మరీ ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళకి సంబంధించి చాలా వస్తున్నాయి, చివరికి మళ్ళీ మాట్లాడుకొని క్లోజ్ చేసుకుంటున్నారు. ఈ భూమి పంచాయతీలు కూడా అంతే. అందుకని ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏమన్నారంటే, మీరు ఎక్కువ ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేయండి, మీడియేటర్స్కి జీతాలు పెంచి వాళ్ళతో పని తీసుకోండి, వాళ్ళు తిరగలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, సరైన సిబ్బంది లేదండి కోర్టులలో, ఒక్కరి మీద బోలంత లోడ్ పడుతుంది, జడ్జిలు తక్కువ లీవులు తీసుకునే ప్రయత్నం చేస్తే కూడా బాగుంటుంది. అన్నా సెలవే, అన్నా సెలవే. ఆ ప్రాంతంలో అల్లరి జరిగిన బందే, అల్లరి జరగకపోయినా బందే, ఏదైనా బందే. సమ్మర్ వెకేషన్స్ అని, సెకండ్ సాటర్డే, సండే, ఇవన్నీ బందులు. ఎట్లా ఇది అంటే, ఆయన ఏమంటారంటే, మనము అతనికి నమ్మకం కలిగించగలగాలి. పౌరుడు మనిషి అన్న చోట, భూమి అన్న చోట తగవులు ఎప్పటికీ ఉంటాయి. తగవులు తీర్చడానికి కోర్టే పరిష్కారం కాదు. ఎక్కువ శాతం మీడియేషన్ కనుక చేసినట్టయితే, ఆ మీడియేషన్ అనేది, మధ్యవర్తిత్వం అనేది భారతీయ జనాభాలో, భారతీయ ప్రపంచంలో మన డిఎన్ఏలోనే ఉంది. అది అవన్నిట్లల్లో ఆదర్శంగా తీసుకొని ఇక్కడ బాగా ఎంకరేజ్ చేసి, జస్టిస్ సూర్యకాంత్ పీరియడ్లోనైనా సరే కంపల్సరీగా ఆ సిబ్బందిని పెంచి ఆ రకమైన
తీర్పులు వెలువరిస్తే ఎంతోమంది చాలా రకాలుగా కోర్టు చుట్టూ తిరగలేక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా కూడా పరిష్కారం కాక అట్లా పడి ఉన్నాయి. అదే మధ్యవర్తి వచ్చి మాట్లాడితే ఒక నమ్మకమైన వ్యక్తి, అతను పూర్తి అవినీతిపరుడు కాకుండా ఒక నికార్సైన వ్యక్తిని తీసుకున్నట్టయితే ప్రాపర్గా వాళ్ళకి న్యాయం జరుగుతుందని వాళ్ళు సందేశం ఇచ్చారు. మనం కూడా భారతదేశంలో అన్ని బార్ అసోసియేషన్స్ కానీ, తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ కానీ, జడ్జిస్ కానీ, జ్యుడిషియరీ కానీ, వారి సిబ్బంది కానీ మధ్యవర్తిత్వాన్ని పెంచడానికి మనం ప్రయత్నం చేసి మన తెలంగాణ పౌర సమాజానికి, భారతీయ పౌర సమాజానికి త్వరితగతిన న్యాయం అందించేలా ప్రయత్నం చేస్తే బాగుంటుందని కోరుకుందాము. ఈ వీడియో చూడటమే కాదు, పరస్పరం చర్చించుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.